శ్రీ 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 ఓం. అందరికీ నమస్కారం. మన గురు పూర్ణిమ. గురు ఎవరు? రోజు తల్లిని చూస్తున్నాం. తల్లి మనకు నాణాన్ని చూపిస్తుంది, తల్లి మనకు భోజనాలు ఇస్తుంది, మంచి గుణాలు నేర్పిస్తుంది. మళ్ళీ తల్లి ఒక గురువు, తండ్రి ఒక గురువు. తండ్రి రోజు మనకు ఎట్లా నడవాలి, ఎక్కడ నడవాలి, ఏమేం చెయ్యాలి అన్నీ తండ్రి నేర్పిస్తున్నారు. మళ్ళీ మన భవిష్యత్తుకి మనకు గురువు కావాలి. అయితే మనకు చదువుకి స్కూల్లో టీచర్స్ ఉన్నారు. టీచర్స్ అందరూ గురువులే. వాళ్ళు మనకి భవిష్యత్తు ఎట్లా ఉండాలి, మన భవిష్యత్తు మనకి ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్నది అన్నీ వాళ్ళు నేర్పిస్తున్నారు. అందరూ ఉంటేనో మనకు ఒక గురువు కావాలి. ఆ గురువు ఎందుకు? మన ఆత్మబోధానికి ఒక గురువు, మంచి గురువు కావాలి. గురువు లేకుంటే మన భవిష్యత్తు లేవు. మనం గురువు ముఖ్యమైనది. గురువు దగ్గర ఉంటే అన్నీ వచ్చేస్తుంది. మనకి ఏం కావాలో అది అక్కడ దొరుకుతుంది. గురుపాదమే సర్వతీర్థము, గురుపాదమే సర్వముక్తి అనేది. గురుపాదం ఈ గురు పూర్ణిమ నెలానికి పూర్ణిమ వస్తుంది. అయితే గురు పూర్ణిమ ఒక ముఖ్యమైన పూర్ణిమ. ఈ గురు పూర్ణిమలో మనం గురు దగ్గర వెళ్ళి గురుపాద చరణం తీసుకొని పాద చరణావిందాలు మనం సేవలు చేసి ముక్తి పొందాలి. ముక్తి పొందేది అంత సులభం కాదు. మన గురువు ఏమేం చెప్తున్నారో, ఎట్లా చెప్తున్నారో, మనకి ఏ ఉపదేశం ఇస్తున్నారో అదన్నీ పఠించుకోవాలి, అదన్నీ మనం చెయ్యాలి. ఇది ముఖ్యమైనది. గురు పూర్ణిమ ఒక మన భవిష్యత్తుకి, మన ఆత్మకి ఒక జ్యోతిలాగా, గురువు మన ఆత్మ జ్యోతిలాగా మనతోటి ఉండేసి మాకు మంచి దారి చూపిస్తున్నారు. ఎట్లా అంటే వర్షం పడుతుంది, నీళ్ళు నదిలో వెళ్తే ఆ నది నీళ్ళు అందరికీ ప్రయోజనంగా ఉంటుంది. అదే నీళ్ళు వేరు జాగాల పడేసి పాడైపోతే ఆ నీళ్ళు ప్రయోజనం లేదు. మనం కూడా మంచి గురువు దొరికి మంచి గురువు దగ్గర ఉండేసి అన్నీ నేర్చుకుంటే మనం పాడేయకుండా మన ఆత్మ ముక్తి పొందుతుంది. మనం మంచి గురువు కావాలి. మనం చేసిన పుణ్యానికి మనకు మంచి గురువు ఖచ్చితంగా దొరుకుతారు. ఆ గురువుని పట్టుకోవాలి, మనం పైకెక్కాలి. ఇదే ముక్తికి మార్గం. అదే గురు పూర్ణిమ అనేది. ఈ ముక్తి మార్గాన్ని మనం రోజు మనసులో పెట్టుకొని గురుపాదాన్ని నమస్కారం చేయాలి. శ్రేయం.